వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కాగానే రితబ్రత బెనర్జీ అనే ఒక ఎమ్మెల్యే ఆ పార్టీని దాదాపు చీల్చివేశారు. 70 మంది ఎమ్మెల్యేలు గెలవగా అందులో ఏకంగా 59 మందిని తన వైపు తిప్పేసుకుని ఆ పార్టీ గుర్తును సైతం తాను తీసేసుకున్నారు. దీంతో ఇన్నాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నడిపించిన మమతా బెనర్జీకి ఆ పార్టీ లేకుండా పోయింది. ఈయన తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మమతా బెనర్జీ వరకు మేము యాక్సెప్ట్ చేస్తాము. ఆమె మా నాయకురాలు అండ్ ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే సైతం కాదు కాబట్టి ఆమెను మా మార్గదర్శక మండలికి ప్రధాన వ్యక్తిగా నియమిస్తాము. సో మా పార్టీకి ఆమె ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు, వాటిని మేము స్వీకరిస్తాం. అంతే తప్ప మమతా బెనర్జీ మేనల్లుడిని మాత్రం మేము అస్సలు ఒప్పుకోము. ఎందుకంటే అభిషేక్ బెనర్జీకి అసలు రాజకీయ అవగాహన లేదు అండ్ ఆయన మాపై పెత్తనం చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి మేము ఈ విధంగా మొత్తంగా చీల్చుకుని బయటికి వచ్చేసామనే విధంగా రితబ్రత బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం ఎంత ఎక్కువగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే అందరూ ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు బయటికి వచ్చేసి మమతా బెనర్జీ అండ్ అభిషేక్ బెనర్జీకి ఒక పెద్ద షాకే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఈ టీఎంసీ ఇంటర్నల్ రైవల్రీ కాస్త మన దేశానికి ఉపయోగపడే విధంగానే ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ లాంటి డేంజరస్ పొలిటీషియన్ ఒక సరిహద్దు రాష్ట్రంలో ఉండటం అనేది మన భారతదేశ భద్రతకు చాలా ప్రమాదం. ఆమె వల్లనే ఈ దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోయారు కాబట్టి ఈ పార్టీ చీలిక ద్వారా మమతా బెనర్జీ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా మన భారతదేశం భవిష్యత్తులో మరింత సురక్షితంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.